తర్వాత దేవునికి స్తోత్రం. మోసెస్ ఆనంద్ వచ్చి మీ అందరికి హ్యాపీ న్యూ చెప్పాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు మా నాన్నగారికి చాలా బాగాలేదు, అయినా సరే దేవుడు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు ఇక్కడికి రావడానికి. నేను కొన్ని మాటలు చెప్తాను. ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు తెలుసు, మీరు రక్షణ పొందడానికి వచ్చారు. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది కొత్త జీవితానికి అడుగు పెట్టడానికి వచ్చారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యోహాను సువార్త మీరు తీయక్కర్లేదు, యోహాను సువార్త 3:16 3:16 ఏం చెప్తుందంటే, గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు అంట లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఆయన చేతులతో చేసుకున్నాడు కాబట్టి. ఆయన భూమి మీదకి వచ్చి తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మనకి చేశాడు ఆయన చేతులతో. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన మనం చేసి తన రూపంలో తన స్థాయిలో మనం ఉంచుకున్నాడంట. హల్లెలూయా. ఆయన రూపంలో చేసుకుని పరిశుద్ధతలో అలాగ మనం ఉంచుకొని చేస్తే మనం పాపంలో పడ్డామంట. వి హ్యూమన్స్, మన మానవులం మనం పాపం చేస్తామంట. అప్పుడు మళ్ళీ పరిశుద్ధత, మళ్ళీ ఆయన ఒక బిడ్డలుగా మారాలంటే ఇంకో మార్గం లేదు. దేర్ ఇస్ నో అదర్ వే టు బికమ్ హోలీ అగైన్ అంట. పరిశుద్ధంగా మారడానికి ఇంకో ఒక మార్గం లేదు. మళ్ళీ ఆయన పిల్లలుగా మారడానికి మార్గం లేదంట. అప్పుడు దేవుడు ఆలోచించాడంట, ఒకే ఒక మార్గం ఉంది. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది ఏంటంటే, ఆయన కుమారుడు, నా కుమారుడు నేను భూమి మీద పంపిస్తే వారిని నేను తీసుకోవచ్చు అనుకున్నాడంట. ఇక్కడ కుమారుడు చేతిలో ఉన్నాడు, మనం చేతి వదిలిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ చేతులు తీసి ఈ చేతులు పట్టుకున్నాడంట. కుమారుని పంపించేసి మనం చేసిన పాపాన్ని ఆయన భుజం మీద వేసి. అందుకే యోహాను సువార్తలో ఉంటది, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, లోక పాపం మీరు మోసుకుని పోయే దేవుడి గొర్రెపిల్ల అంట. ఈరోజు మన పాపాలు ఆయన మోసుకుని పోయాడు. అందుకే మనం మళ్ళీ పరిశుద్ధులుగా మారి మళ్ళీ రక్షణ పొంది మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు, మళ్ళీ ఇచ్చాడు. మనం పాపం చేసి మనం ఇలా అయిపోయాం. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుని పంపించాను, ఆయన మన కోసం శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెడితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకోకుండా మన పాపాలన్నీ ఒప్పుకుంటే వేసి ఆ పాపాలన్నీ తన భుజం మీద వేసుకొని శిలువ మీద తీసుకెళ్లిపోయి కలవరి కొండ మీదకి మనల్ని మళ్ళీ పరిశుద్ధులుగా చేసి మళ్ళీ మనకి కొత్త జీవితం ఇచ్చి మన పరలోకానికి తీసుకెళ్లి ఒక మార్గం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నేనే మార్గమును, ఐ యామ్ ది ఓన్లీ వే టు హెవెన్. హల్లెలూయా. ఈ రోజు మనం ప్రార్థన చేసుకొని మనం ఒక పాపాలన్నీ ఒప్పుకుంటే మన పాపాలను భుజం మీద వేసుకొని తీసుకెళ్ళిపోయి మనం పరిశుద్ధులుగా చేసి మళ్ళీ కొత్త జీవితంలో మనకు మంచి జీవితాన్ని, గుడ్ యాటిట్యూడ్ ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజు మనం వాక్యం చెప్తుండగా ఆరాధన చేస్తుండగా మనం అందరం మన పాపాలు ఒప్పుకొని మన ఒక శాపాన్ని తొలగిస్తాడు యేసయ్య. మన పాపాలు ఒప్పుకుంటే హల్లెలూయా. పాపాలు ఒప్పుకొని దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుంటే ఆయన మన పరలోకం తీసుకెళ్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ గలమైన తండ్రి, బలమైన ప్రభా యేసయ్య, ఈ రోజు ప్రభా లోకాన్ని ఎంతో ప్రేమించావు తండ్రి ప్రభా. అందుకే నీకు ఒక్కడే ఒకే ఒక కుమారుని పంపించావు ప్రభా, యేసుక్రీస్తుని ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెండింగ్ us your son లార్డ్ ప్రభా. యేసయ్య ప్రభా, ఈ రోజు మమ్మల్ని కాపాడండి, రక్షించండి, మాకు రక్షణ ఇవ్వండి ప్రభా. ఒప్పుకోని ఒక హృదయం మాకు ఇవ్వండి ప్రభా. పాపాలు ఒప్పుకునే హృదయం మాకు ఇవ్వండి ప్రభా. ప్రభా చాలా మంది ప్రభా హార్ట్ ఇస్ రాక్ లార్డ్, దేర్ హార్ట్ ఇస్ రాక్. వాళ్ళ హృదయంలో ప్రభా గట్టిగా అయిపోయా ప్రభా. మంచిగా ప్రభా వాళ్ళ హృదయం మెత్తగా చేసి ఆ పాపాలన్నీ ఒప్పుకొని చేయమని కోరుతున్నాను.
ఈరోజు అందరినీ రక్షించండి ప్రభు. ఒక్కరికి నరకానికి తీసుకెళ్ళదు ప్రభు, అందరినీ పరలోకానికి తీసుకెళ్ళమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ఆరాధన కేవలం నన్ను చూచువాడు అనే పాట చేసి పాడుతూ ఉంటుంది. అందరూ లేచి నిలబడి ఆరాధనకు మనం వెళ్ళిపోదాం. లైక్స్ లోపల ఎవరు ఉంటే బయట ఎవరు ఉంటే లోపలికి పంపించాడు. లోపల పంపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనుదృష్టి మనందరిపై ఉంది. దేవునికి స్తోత్రం. అందరికీ వచ్చిన పాట నన్ను చూచువాడా నిత్యం కాచువాడనే పాట అందరం కలిసి బిగ్గరగా గొంతెత్తి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా Thank you.
దేవుడి కను దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉండడం నేను చూస్తున్నాను. దేవుడి కను దృష్టి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవుడు. ఎటువంటి బాధలు అయితే వచ్చామో, ఎటువంటి కష్టం అయితే వచ్చామో, ఎటువంటి బాధలతో కన్నీటితో అయితే బలమైన హృదయంతో దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను మార్చబోతున్నాడు, ఈ జీవితాన్ని మార్చబోతున్నాడు. The Lord is doing something new. దేవుడు నూతనమైన క్రియ జరిగించుచున్నాడు నీ జీవితంలో. దేవుడిగా ఇప్పుడే పొందుకో. Receive the blessing of the Lord. Receive the touch of the Lord. Hallelujah. ఈ రాత్రి వేళ నేను చూస్తున్నాను. దేవుని బలమైన సన్నిధి నూతన సంవత్సరంలో ఒక నూతనమైన విధానంలో ఈ న్యూ డైమెన్షన్ ఒక నూతనమైన విధానంలో దేవుని సన్నిధి రాత్రి మన మధ్యలో కథలు నేను చూస్తున్నాను. రిసీవ్ పొందుకోయేస్తున్నాము. ప్రతి బంధకము తెగుపోలేస్తున్నాము. ప్రతి వ్యాధి తొలగిపోతుందేస్తున్నాము. ప్రతి కన్నీరు తుడిచివేయబడుతుంది. సంవత్సరం మారింది కానీ ప్రభు నా జీవితంలో మార్పు లేదు. ఆయన నెమ్మది లేదు, సమాధానం వచ్చావు. ఆయనకి నీ మీద ఆయన రెండు చేతులు రావడం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆయన రెండు చేతుల మీద రావడం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. ఓ నడవైన నడవండి, లేచి నిలబడండి. చేతులు ఎత్తలేని చేతులు ఎత్తండి. యేసు నామములో నువ్వు ఏది చేయలేకపోయావో యేసు నామములో అది జరుగును గాక. Thank you Lord. I see the miracles. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఈ రాత్రి ప్రభు జరిగించడం నేను చూస్తున్నాను. Thank you Jesus. Thank you Jesus. Everybody will have peace this night. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నా సమాధానమును మీకు ఇస్తున్నాను. నా సమాధానమును మీకు ఇస్తున్నాను. I give my peace. నా సమాధానమును మీకు ఇస్తున్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నిరాశలో, నిస్పృహలో, నెమ్మది సమాధానం లేదు వారితో ప్రభు చెప్తున్న మాట తెలుసా? నా సమాధానమును మీకు ఇస్తున్నాను. పొందుకో యేసు నామములో. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. నీ బ్రెయిన్ లో ఉన్న క్లాట్ తొలగిపోవడం నేను చూస్తున్నాను. రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. థాంక్ యూ లార్డ్. గుండె చెదరని వారిని బాగు చేస్తున్నాడు ప్రభు. గుండె చెదరని వారిని బాగు చేస్తున్నాడు. జీవితంలో నిరాశ, నిస్పృహ వచ్చిందా? ఇక నేను ఎందుకు బ్రతకాలనుకుంటూ నెమ్మది లేకుండా జీవితాన్ని ముగించాలనుకుంటూ నీతో దేవుడు మాట్లాడుతూ సార్, నేను నిన్ను బ్రతికిస్తాను. నా నామాన్ని నీ జీవితంలో మహిమపరుచుకుంటాను. లేచి నిలబడాలంటున్నాను. అద్భుతాలు జరిగే రాత్రి ఈ 3వ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలంగా కదలడం నేను చూస్తున్నాను. అందరూ చప్పట్లు దేవుడు మైపరిచారు. మీ ఆత్మను కృమరించు మనందరం కలిసి ఈ మాట పాడుతుంది కదా. పరిశుద్ధాత్మ కొంతమంది పడతారు. అందరినీ మాట్లాడే కాదు.
స్నేహితుడా ప్రాణనాథుడా పతినేలలో అతి సుందరుడు చేతులను పట్టి మనోహరుడా ఇమోన్నతుడా పతినేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా నీ చేతులు పట్టుకుంటాడు రాత్రి నీ చేతులు పట్టుకుంటాడు ఆయన నీ హృదయంలో భారమంతా తీసేస్తాడు రాత్రి అందరూ కలిసి అలాగే ఎవరికొని తిరిగి చూడకండి. ఇలాగే ప్రభు అంటున్నాడు, నేను అందరూ విడిచిపెట్టాడా, నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. ఈ 2026వ సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా, నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ఆమె నేను మీకు ముందుగా నడవబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అడ్డుగా ఉన్న ప్రతి ఇనప గడియలు తొలగిస్తాను, ఇంతటి తలుపులు విడగొడతానంటున్నాడు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 2025లో నువ్వు ఏదైతే పొందలేకపోయావో ఈ 2026 ప్రారంభంలోనే దేవుని శక్తితో with the power of the Holy Spirit you are going to receive. నువ్వు పొందుకోబోతున్నావు యేసునామములో. We give you all the glory. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే నాయన. Hallelujah. Come on, people of God. Hallelujah. 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 హృదయపూర్వకంగా మరొకసారి గట్టిగా మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్థలము నీది, సమయం లేదు, దేవుని వారం నాయన. గత 3 దినాలుగా మా మధ్యలో సంచారం చేస్తున్నందుకు వందనాలు, మా మధ్యలో కదులుచున్నందుకు నీకు వందనాలు, నీ ప్రజలను విడిపిస్తున్నందుకు నీకు వందనాలు, మా మధ్యలో దర్శిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 3వ దినాన చివరి కూటంలో ఆయన మాతో ఉన్నారు, నీకు వందనాలు. ఇంతవరకు సహాయం చేశారు, నీకు వందనాలు. ప్రయోజన దాసుని పనికిరుడు ప్రభావాలను బలపరిచి అవసరమైన మాటలు దయచేసి ప్రభావ నీ ప్రజలైన వారికి గొప్ప సమాధానమును, గొప్ప విడుదలను దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను విచు స్తుతించి గణపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. మీ బైబిల్స్ పైకి ఒకసారి ఎవరు చెప్పండి. అందరూ ఒకే సార్ హల్లెలూయా. మీ అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరం వచ్చి 13 రోజులు అయిపోయింది కదా ఫస్ట్ గారు. అంటే నేను మరి కన్నడ మీద ఫస్ట్ టైం కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. న్యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి క్రొత్త సంవత్సరంలో దేవుడికి మనందరినీ గొప్పగా దీవించును గాక. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా. చక్కగా చివరి వరకు వాక్యం వింటాను అన్న వాళ్ళందరూ హల్లెలూయా. చాలా సంతోషం. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం ఒకసారి ఓపెన్ చేయండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7-8 వచ్చిన ఒకసారి చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచ్చిన. మరి యెహోవా ఇట్లనెను, చూచితిని వింటిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, నివాస స్థానమే పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మొదటి రోజు మీరు దేవుడు అంటే ఎవరు అనే మాట గురించి మీరు విన్నారు. యేసు ప్రభు ఎలా దేవుడు, యేసు ప్రభు ఎందుకు దేవుడు అయ్యాడు అనే విషయం మీరు విన్నారు. నిన్నటి దినాన పాపం అంటే ఏమిటి, ఏది పాపము, ఏది మంచిది, ఏది చెడ్డది అని నిన్నటి దినాన దైవజనులతో మీరు విన్నారు. ఈ రోజు పాపం యొక్క ఫలితం గురించి మీరు విన్నారు. పాపం యొక్క సీక్వెన్స్, పాపం యొక్క ఫలితం అది ఎంత భయంకరంగా ఉంటుందో. చూడడానికి చాలా అందంగా కనపడుతుంది, కానీ దాని ఫలితం చాలా చేదుగా ఉంటుందని, పాపంలో వచ్చి జీతం మరణమని, పాపం వల్ల శాపాన్ని మనం అనుభవిస్తున్నామని ఈ మాటలు మీరు విన్నారు. పిల్లలు ఈ రాత్రికాల సమయంలో అసలు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు వారు అసలు ఎందుకు వచ్చాడు అనే విషయాలు కొన్ని మాటలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అరే కూర్చోరా, కూర్చో. పిల్లల మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మోషే లిసన్, నా మాటలు మీరు జాగ్రత్తగా. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిత్యముగా చూచితిని. ఐ హావ్ సీన్. రెండవది, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటున్న. ఐ హావ్ హర్డ్, నేను విన్నాను, నేను చూశాను. ఐ హావ్ సీన్, ఐ హావ్ హర్డ్, నేను విన్నాను. అయితే ఏంటి ప్రభు, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. చెప్పండి దేవుని పక్షం. ఐ హావ్ కమ్ టు డెలివర్. హల్లెలూయా. ఐ హావ్ కమ్ టు డెలివర్ మై పీపుల్. 430 సంవత్సరాలు కఠినమైన పిల్లల హింస ప్రభు ఇక్కడ చెప్తున్నారు, మోషేతో మాట్లాడుతున్నారు. వారి బాధని చూశాను, తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరనే విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉంది. పిల్లల ద్వితీయ దేశకాండంలో మనం చూస్తే ఐగుప్తు దేశం అంటే ఒక దాసుల గృహం అంటండి. ఒకసారి చూడండి, ద్వితీయ దేశకాండంలో 6వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి ఈ మాట. 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 12వ వచనం, 6:12 ద్వితీయ దేశకాండం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన. ఎలాంటి గృహం అంట ఐగుప్తు అంటే? దాసుల గృహం అంట. దాసుల గృహం. పిల్లగా ఒక రకమైన స్లేవరీ, ఒక రకమైన బానిసత్వం. ఈ 430 సంవత్సరాలు దేవుని ప్రజలకి స్వేచ్ఛ లేదు, దేవుని ప్రజలకు
మాట్లాడడానికి లేదు, ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు, వారి బాధను చెప్పుకోవడానికి లేదు. వారు దాసులుగా ఉన్నారు. స్లేవరీలో ఉన్నారు, స్లేవ్స్ గా ఉన్నారు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా, పాపం చేయవాడు పాపానికి దాసుడు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుడు ప్రభు చెప్తాడు. పాపం చేయవాడు పాపానికి దాసుడు. పిల్లల దేవుని ప్రజలు బానిసత్వంలో, దాస్యంలో ఉన్నారు. నెమ్మది లేదు, వారికి సమాధానం లేదు, సంతోషం లేదు, వారికి స్వేచ్ఛ లేదు. పిల్లల అలాంటి పరిస్థితుల్లో అక్కడ దాగిపోతే బాగుందో భయంకరంగా హింస పెడుతున్నారు, భయంకరంగా కొడుతున్నారు, భయంకరంగా బాధ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో సుమారు 8 తరాలు, ఆల్మోస్ట్ 8 జనరేషన్ పాస్ అయ్యాయి. 8 తరాలు గతించిపోయాయి. ఆ టైంలో పిల్లగా వారి పెట్టిన మొర్ర ప్రభు విన్నాడు. వారి బాధ ప్రభు చూచి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. నేను దిగి వచ్చి ఐ హావ్ కమ్ డౌన్ టు డెలివర్ మై పీపుల్. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే తన ప్రజలైన వారిని విడిపించడానికి. ఆమె మత్తయి సువార్త 1:21, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచ్చిన యోసేపుతో దేవదూత చెప్తున్నాడు, తన ప్రజలను ఆయన ఒక కుమారుని కలును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం. యోసేపుతో ప్రభు చెప్తున్నాడు, దేవదూత చెప్తున్నాడు, ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టాలంట? యేసు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు, సేవియర్, విమోచకుడు, విడుదల చేసేవాడు. మన దేవునికి విమోచకుడు అని పేరుంది, విడుదల చేసేవాడు అని పేరుంది. ఈ రాత్రి నేను క్లుప్తంగా ముచ్చటగా 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ రాత్రి ఎందుకు యేసు ప్రభువు వచ్చారో తెలుసా? మతాన్ని స్థాపించడానికి రాలేదు. నా పేరున ఒక పెద్ద టెంపుల్ కట్టండి, నన్ను పూజించండి, లేకపోతే నలభైలు అర్పించండి, రొక్కుబడులు అర్పించండి, అది చేయండి, ఇది చేయండి చెప్పడం కాలేదు. ఎందుకు వచ్చాడు తెలుసా? తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి వచ్చాడండి. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? విడుదల చేయడానికి. విడుదల, డెలివరెన్స్. చూడండి, విడుదల 3 ఎస్లు. ఫస్ట్ ఎస్ ఏంటంటే సిన్ అంటే పాపము. రెండవ ఎస్ ఏంటి తెలుసా? సైటన్ అంటే సాతాను చేతుల నుండి విడుదల. మూడవ ఎస్ ఏంటి తెలుసా? సిక్నెస్ అంటే వ్యాధి, రోగము నుండి విడుదల. మొదటి ఎస్ ఏంటో తెలుసా? సిన్ అన్న మొదటి ఎస్ ఏంటంటే సిన్. 3 నుంచి విడిపించగలడు ఆయన. ఈ కార్యాన్ని ఎవరు చేయలేరు. ఇందాక మన సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. భయంకరమైన కలరా వ్యాధి, కలరా అనే భయంకరమైన వ్యాధి నుంచి ఎవరు విడిపించలేకపోయారు. ఎన్ని కోట్ల మంది పూజించాడు, ఎంతో మందిని పిల్లల ఇరుకులు చేసిన ఆ సహోదరుని ఎవరు విడిపించలేకపోయారు. పిల్లల ఆ రాత్రి పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు తన గదిలోకి వచ్చి ఆయనను విడిపించినప్పుడు ఈ రాత్రి మన మధ్యలో సాక్షిగా నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు విడిపించువాడును రక్షించువాడు అయినవాడు ఆయన. ఈ రాత్రి నిన్ను విడిపించడానికి, ఒకవేళ నువ్వు పాపంతో బాధపడుతూ బంధించబడి ఉన్నావేమో నాకు తెలియదు, నువ్వు సాతాను చేత బంధించబడి ఉన్నావేమో నాకు తెలియదు, నువ్వు వ్యాధి చేత బంధించబడి ఉన్నామో ఐ డోంట్ నో విచ్ థింగ్ బైండ్స్ యు. నేను ఏది బంధించిందో నాకు తెలియదు. దాని నుంచి నేను విడిపించడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. విడుదల నాయకుడు ఆయన. ఆమేన్. నీవు అంగీకరిస్తే, నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నువ్వు అవకాశం ఇస్తే నిన్ను విడిపించడానికి ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. పిల్లల ఆ రోజు మోషేను పంపించాడు అక్కడికి. ఆ రోజు పిల్లల పస్కా కోసం రక్తం చేతులను విడిపించాడు. ఈ రోజు తన కుమారుడైన యేసు ప్రభువును మనకు పంపించాడు. తన రక్తము చేత రోమపత్రిక 1:9 ఇప్పుడు మనము ఆయన రక్తం వలన నీతిమంతులుగా చేయబడుతున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, యేసు రక్తము చేత మనం విడుదల పొందుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఆయన మనం ప్రేమించు తన రక్తము చేత మనం ఏం చేస్తున్నాడంట? కడుగుతున్నాడు, విడిపిస్తున్నాడు. విడిపించ సమర్థుడు ఆయన.
ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేనితో బంధించబడి, పాపంతో బంధించబడి ఉన్నావా? ఏ పాపంతో బంధించబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ పాపం వల్ల రోగం వస్తూ ఉంది. పాపం వల్ల సాతానుడు బంధిస్తున్నాడు. పాపానికి, రోగానికి, పాపానికి, సాతానికి లింక్ ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మనం. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడే సాతానుడు ఉంటాడు. పాపం ఎక్కడైతే ఉందో అక్కడే రోగం ఉంటుంది. పాపం ఎక్కడైతే ఉందో అక్కడే అశాంతి ఉంటుంది. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడే గలిబి ఉంటుంది. అక్కడే సకల రుగ్మతలు ఉంటాయి. ఈ రాత్రి మొదటి యోహాను పత్రికలో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువారు ఈ భూమికి ఎందుకు వచ్చాడన్నమాట చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, లేకపోతే 4-5 వచనం చదువు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనం. పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఎవరైనా గట్టిగా చక్కగా అర్థం చదివారు ఎవరుంటే, పాపం చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయటికే ఆయన ప్రత్యక్షమైనని. ఎందుకు ప్రత్యక్షమైనంట? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన. హల్లెలూయా. పాపములను తీసివేస్తాడు నీ గుండెల్లో నుండి, నీ హృదయంలో నుండి, నీ మనస్సులో నుండి, నీ మనస్సాక్షిలో నుండి, నీ ప్రారంభ దేహంలో నుండి, నీ రక్తంలో నుండి, నీ డిఎన్ఏలో నుండి పాపాలను తీసివేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు? పాపములను తీసివేసే దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభువే. లేఖనం స్పష్టంగా చెప్తుంది, పాపములను క్షమించుటకు మనిషి కుమారుడికి ఏమి ఇవ్వబడిందంట? అధికారము. యేసు ప్రభువారు అధికారం కలిగిన దేవుడు. పాపములను తీసివేయడానికి, అది ఏ పాపమైనా, ఎంత ఘోర పాపమైనా ఆయన క్షమిస్తాడు, దాని నుంచి విడిపిస్తాడు, ఇంకా దానికి స్మెల్ లేకుండా చేస్తాడు. సంపూర్ణమైన విడుదల ఇచ్చే దేవుడు మన ప్రభువు అయిన యేసు మాత్రమే. హల్లెలూయా. సిన్ నుండి విడుదల. రెండవది సైతాన్, సాతాను నుండి విడుదల. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయంలో అక్కడ ఒక యవనస్తురాలు పాపం సాతాను చేత బంధించబడింది. పిల్లరా 13వ అధ్యాయము 16వ వచనం, 16వ వచనం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను. నాకు కింద నుంచి ఎవరు చదవకండి మా, ఎందుకంటే ఇద్దరు చదువుతూ కన్ఫ్యూజ్. ఎవరు ఒక్కరు పై నుండి స్టేజ్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఎవరు ఒక్కరు నాకు చదవకుండా చదువుతున్నా. ఎక్కడ రిఫరెన్స్ బాగా చదవగలరు స్పీడ్గా. అది ముందుకు వచ్చు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. హల్లెలూయా. ఆగ్రహిస్తున్న ఇంకేమని అంటారా? ఆగ్రహిస్తున్నా. అసలు చలికాలం పాస్టర్ గారు ఏంటిది 9 వరకు మమ్మల్ని ఇలాగే ఆయన సన్నిధిలో ఎంతసేపు కూర్చున్నా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని. ఆమేన్. ఈ సభలో మీకోసం దేవుడు ఏర్పాటు చేశారు. ఈ సభలో పొందితే చాలు నీకు ఆశీర్వాదం. ఓకే, చదువున్నాను. ఇదిగో 18 ఏళ్ళ నుండి సాతాను బంధించిన 18 సంవత్సరాల నుంచి సాతానును బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్టుల నుండి విడిపింప తగదా? ఈమె నేను విడిపించొద్దా అని అతనితో చెప్పింది. నేను విడిపించొద్దా? నేను విడిపించకపోతే ఈమెను ఎవరు విడిపిస్తారు? ప్రభుత్వ సమాజ మందిరంలో యూదులు ఉన్నారు, చుట్టూ యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి అదే సమాజ మందిరంలో ఉందామే. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఉన్నారు అందరూ. 18 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న యవనస్తురాలు, రబ్బీలు ఉన్నారు, పరిచయం ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. బట్ నోబడీ డెలివర్స్. ఆమెను విడిపించేవాడు నాదుడే, ఆమెను పట్టించుకునే నాదుడే, ఆమె బాధను చూసే నాదుడే. పిల్లరా ఒకరోజు పిల్లరా యేసు ప్రభు వారి కళ్ళలో పడింది ఆమె. యేసు ప్రభు వారికి కళ్ళు దృష్టి ఆమె మీదకి వచ్చిన పిల్లరా ప్రభు ఆమె దగ్గరికి వచ్చి 18 సంవత్సరాల నుంచి సాతానుడు బంధించిన ఈమెను ఏమైంది? ఆమెకి సాతానుడు బంధించేసరికట నడుము వంగిపోయిందంట. చూడండి ఒకసారి ఏమైందంట. 11వ వచనం, 10-11 11వ అధ్యాయం 10-11
11 వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ, బలహీనపరచు ఆత్మను రాయబడింది. ఆ చదువుడను ఆమె నడుము వంగిపోయి చక్కగా నిలబడలేకుండా పిల్లల బలహీనపరచు దెయ్యం పట్టిందంట. ఈ దెయ్యం, ఈ సాతానుడు ఆమె బంధించినప్పుడు బలహీనమైపోతా ఉంది. She became weak and day by day. రోజు రోజుకి బలహీనమైపోతుంది. మేబీ ఒకవేళ స్కెల్టిన్ లాగా మారిపోయి ఉండొచ్చు. బక్క చిక్కుపోయింది. శల్యం మాత్రం, ఎముకలు గుడి మాత్రమే ఉంది ఆమెలో. ఎవరి కాలం అంతా గతించిపోయింది. నిరాశలో ఉంది. ఇక ఆశ లేదు జీవితం మీద. నన్ను ఎవరైనా విడిపిస్తారేమో, ఎవరైనా రబ్బీ ఎవరైనా విడిపిస్తారేమో, యాజకుడు ఎవరైనా విడిపిస్తారేమో అనుకుంటుంది. బట్ నోబడీ పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ యేసు ప్రభువు ఆ రోజు వచ్చారు అక్కడికి. ఆమెను చూచి బలహీనపరచు దెయ్యం పట్టిన ఆమెను పిలిచి, నడి ముంగిపోయిన ఆమె దగ్గరికి వచ్చి ప్రభు పిలుస్తున్నారు, డాక్టర్ కుమార్తె, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే వెంటనే స్వస్థత వచ్చేసింది. వెంటనే చక్కగా నిలబడింది. దేవుని మహింపరిచిందంట. హల్లెలూయా. ఈ రాత్రి సాధారణంగా నిన్ను బాధించాడేమో, నిన్ను బలహీనపరుస్తున్నాడేమో, మానసికంగా నెమ్మదిలేమో, ఆరోగ్యం పాడైపోతుందేమో, డే బై డే ప్రతిరోజు బలహీనమైపోతున్నాయేమో, నిద్ర సరిగ్గా పట్టట్లేదేమో, ఎవరో చెప్పుకోవాలి తీరని పరిస్థితులు ఉండి చెప్పేలా ఈ రాత్రి నీ రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఏ దీవులో ప్రభు ఉన్నారు మన మధ్యలో. ఏ దీవులో ప్రభు సంచారం చేస్తున్నాడు. నీ మీద తన చేతులు వచ్చి నిన్ను విడిపించడానికి, దెయ్యం నుండి నిన్ను విడిపించడానికి, దురాత్మ నుండి నిన్ను విడిపించడానికి, సాతాను నుండి నిన్ను విడిపించడానికి ఆయన మన మధ్యలోనికి ఈ రాత్రి వచ్చి ఉన్నారు. ఆమేన్. పాపము నుండి నీకు విడుదల. రెండవది సాతాను నుండి నీకు విడుదల. ఆమేన్. మూడవది సిక్నెస్, వ్యాధి నుండి నిన్ను విడిపిస్తాడు. వ్యాధి నుండి నిన్ను విడిపించబోతున్నాడు. లోక సువార్త 8వ అధ్యాయం. ఇదే లోక సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 40వ వచనం. నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెళ్ళకపోయిందని నాకు తెలిసిందని, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి మునుకుచూ వచ్చి. 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ యెహోవా చేత స్వస్థత నొందనదై ఆయన వెలుగుకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి నలిగిపోతాం ఈ సహోదరి. దేవుని స్తోత్రం. అమ్మ ఇలా ఇటు అటుగా ఇలా ఇటు నా వైపు. హల్లెలూయా. 5 రోజులకి అదే పొజిషన్ ఉంటున్నాడు. ప్రభువుని పిల్లరా, 12 సంవత్సరాల నుంచి నలిగిపోతాం ఈ సహోదరి. దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, మార్కు సువార్త పడి గురించి రాయబడింది. ఏం రాయబడిందంటే, ఈ మధ్య చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. చాలా దెబ్బలు పడిందంట. చూడండి, మార్కు సువార్త 5. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంది మాట. చదువునా. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దాన్ని వేపు చేసుకుని అంత మాత్రమున ప్రయోజనం లేక. దేవునికి స్తోత్రం. 5:20 చదువున్నాను ఒకసారి గట్టిగా. 12 ఏళ్ల రక్తస్రావం స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో ఏపడిందంట తెప్పలు. మా ఊళ్ళో ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఆ ఇంటి పేరు తెప్పలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పొరపాటు పెట్టాడో ఆ పెట్టుకున్నా నాకు దగ్గర తెప్పలు. ఓకే. ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతయో అయిపోయి ప్రయోజనం లేక పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా రాయించాడండి ఆమె గురించి. ఆమె పేరంట వెరోనిక. ఇజ్రాయెల్ దేశంలో సిటీ సెంటర్ ఆమె ఇల్లు. నేను వెళ్ళాను. వెరీ రిచ్ ఉమెన్, చాలా ధనికురాలు, చాలా ధనవంతురాలు. ఆమె తన ధనాన్ని ఆధారం చేసుకుని, చాలా అందగత్తె, తన అందాన్ని ఆధారం చేసుకుని,
రకరకాలమైన వ్యాధి వచ్చేసింది ఆమెకి. పిల్లగా క్యాన్సర్ వచ్చేసింది, యూట్రస్ క్యాన్సర్ తగ్గట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, ఎన్నో వైద్యులు. ఆ దినాల్లో ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అటు ఈజిప్ట్ వెళ్ళిందట. ఆ దినాల్లో ఆమెట అక్కడి చాలా ఈజిప్ట్, అటు చాలా పర్షియా, అటు సిరియా, పిల్లల అక్కడి సౌదీ అరేబియా, అనేక దేశాలకు వెళ్ళి చాలా మందితో ట్రీట్మెంట్ తీసుకుందట. పిల్లగా పాపం వల్ల వచ్చే రోగానికి మందు లేదు. పాపం వల్ల వచ్చిన రోగానికి మెడిసిన్ లేదు. పిల్లల మెడిసిన్ లేదు, ప్రభు స్వస్థపరచాలి. నా పిల్లల గమనించండి, ఎన్నో తిప్పలు పడిందట. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసింది, ధనం అంతా అయిపోయి వచ్చింది. పిల్లల మరింత సంకట పడిందంట. ప్రయోజనం ఏమాత్రం ప్రయోజనం లేదంట. డాక్టర్లు అందరూ చెప్పారు, అమ్మా ఇక మా వల్ల కాదు, యూఆర్ గోయింగ్ టు డై, నువ్వు చనిపోబోతున్నావు, యూట్రస్ క్యాన్సర్ వచ్చింది నీకు, ఎవరు నేను బాగు చేయలేరు. ఆ సమయంలో యేసు ప్రభు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆమె నేను ధనికులను కదా, నేను పేరు ప్రఖ్యాతి కలిగిందాను కదా అనుకోకుండా వచ్చి యేసయ్య వస్త్రపు అంచును ముట్టింది. చెప్పడం గట్టిగా ఆమె వచ్చి యేసయ్యను ముట్టింది. ఈ రాత్రి మాట చెప్తాను, నువ్వు వచ్చి యేసయ్యను ముట్టినా, యేసయ్య వచ్చి నిన్ను ముట్టినా నీకే లాభం. ఆమేన్, నీకే స్వస్థత. హల్లెలూయా. ఆమెన్. She come to Jesus and touched him. ఆయన వస్త్రం చేతిని ముట్టింది. పిల్లరా, ఆయన వస్త్రపు చేతిని ముట్టినప్పుడు ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. వెంటనే యూట్రస్ క్యాన్సర్ తొలగిపోయింది. పిల్లరా, ఆ వ్యాధి కలిగించిన దెయ్యం వదిలిపోయింది. పిల్లరా, వెంటనే రక్తదానం కట్టిందంట. వెంటనే she became normal. వెంటనే నార్మల్ అయిపోయింది. ఈ రాత్రి ప్రభు నిన్ను ముట్టుకుంటే నువ్వు వెంటనే నార్మల్ అయిపోతావు. ఆమేన్. నువ్వు నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తావు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ ప్రభు నీకు ఇస్తాడు. మనశాన్ని పోగొట్టుకున్నావా? ఆరోగ్యం పోయిందా? నెమ్మది లేదా? డబ్బంతా పోయిందా? పేరు పోయిందా? సమాధానం పోయిందా? ఈ రాత్రి ఒక్కసారి ప్రభుని తాకి చూడు. Come and touch him. Come and touch his garment. ఆయన వస్త్రాన్ని తాకి చూడు. రాత్రి ఆయన వస్త్రం చెంగంటే ఆల్మోస్ట్ ఆయన పాదాల దగ్గరికి వచ్చేసింది. పిల్లల ఆయన పాదాల వరకు తగ్గించుకుంది. షీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్, తనను తాను తగ్గించుకుని పిల్లల యేసు పాదాల వరకు వచ్చింది. పిల్లల స్వస్థత పొందుకుంది. రోగం వదిలేసింది. పిల్లల ఈ రాత్రి నీ పాపం వదిలేస్తుంది. ఈ రాత్రి నిన్ను పట్టిన దురాత్మలు వదిలేస్తాయి. ఈ రాత్రి నీ రోగాలు కూడా నిన్ను వదిలేస్తాయి. నువ్వు సమాధానం కలిగి. చూడండి ఆ మాట అక్కడ చూడండి, మార్కు సువార్తలో 34 వచ్చింది చదవండి. 5:34 33 కూడా చదవండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినదేనికి భయపడి వణుకుచూ వచ్చి తన సంగతంతా చెప్పిందంట. అందులో ఈ మాట చెప్పండి, తన సంగతంతయు ఆయన చెప్పారు అన్నాడు సార్. సిస్టర్ చెప్పండి, తన సంగతి అంతా ఆయనతో చెప్పినానండి. చెప్పండి బ్రదర్స్, అసలు ఆవిడ సంగతి యేసుకు ఇది చెప్పాలండి. యేసుకు అడిగాడా నీ సంగతి చెప్పు అన్నాడా? ఏమన్నా ఆమె తన సంగతి అంతా చెప్పింది. సంగతి చెప్పకముందు ఏం జరిగింది, సంగతి చెప్పిన తర్వాత ఏం జరిగింది మీకు చూపిస్తాను. సంగతి చెప్పకముందు స్వస్థత వచ్చింది, సంగతి చెప్పిన తర్వాత రక్షణ వచ్చిందని చెప్పండి. సంగతి చెప్పక ముందు స్వస్థత వచ్చేసింది. పిల్లలు ఆరోగ్యం వచ్చేసింది. అక్కడ రాకుండా తన సంగతి అంతా చెప్పింది. అయ్యా నాయన, నేను విచ్చలవిడిగా బ్రతికానయ్యా, ఎవరి భయం లేకుండా జీవించానయ్యా, నా అందాన్ని ఆధారం చేసుకున్నానయ్యా, నా సౌందర్యాన్ని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా బ్రతికానయ్యా, ఇది నా సంగతి, ఇది నా కథ, ఇది నా స్టోరీ. సంగతి చెప్పిన ప్రమాణ కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పి ఒక మాట అన్నాడు ప్రభు. ఏమని? అది సమాధానం. ఆమె ఏం పొందుతుందంట? సమాధానం. అన్నాడు గట్టిగా. సమాధానం అంటే ఏంటంటే దేవుడితో సమాధానం వచ్చేసింది ఆమెకి. చూడండి 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 5:18 మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 5:18 సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని
క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను ఆ సమాధానపరచు పరిచర్య సమాధానము అంటే రెండు రకాలున్న జాగ్రత్త ఆలోచించండి. సమాధానం అంటే హృదయంలో నెమ్మది, రెండవది దేవునితో లింక్, దేవునితో సంబంధం, దేవునితో తిరిగి సహవాసం. గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా. దిస్ సిస్టర్ వెరోనికా షీ బికెమ్ హోల్, స్వస్థపరచబడింది, విడుదల పొందుకుంది, దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడింది. హృదయంలో గొప్ప సమాధానం. సమాధానం లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నావు? హృదయంలో నెమ్మది లేదు, బోర్డు అంతా బ్యాంక్ బ్యాలెన్స్ నీకు ఉంది, ఉండొచ్చు, బట్ సమాధానం లేదు. ఆస్తుపాస్తులు నీ పేరు ఉండొచ్చు, ఇల్లు స్థలాలు నీ పేరు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు. మాస్టర్ గారు బంగారం 90,000 తెలిసింది అంటాడు. ఎంత 1,80,000 అంట. అయ్యి బాబోయ్, బంగారం కొన్ని డబ్బులు ఉంటే అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వెండి బంగారం మా దగ్గర లేవు, మేము కలిపి ఉందే నీకు ఇస్తున్నాం, అదే యేసు నామంలో లేచి నడుమన్నాడు. ఆమేన్. పరలోకంలో మనం బంగారం వీధుల్లో నడవబోతున్నాం. ఇక్కడ బంగారం మీద ఆశ లేదు మనకి. ఆమేన్. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెండి బంగారం చేత మనం విమోచించబడలేదు కానీ అమూల్యమైన యేసు రక్తం, గొర్రె పిల్ల అంటే యేసు రక్తం చేత మనం విమోచించబడ్డాం. హల్లెలూయా. నీకు ఎన్నెన్నో ఉండొచ్చు, హృదయంలో సమాధానం ఉందా, నెమ్మది ఉందా, సంతోషం ఉందా? లేకపోతే ఈ రాత్రి నీ గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? యేసు ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ఆయన దిగి వచ్చాడు. ఆయన నిన్ను విడిపించడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన దగ్గర రా, కమ్ టు జీసస్. నువ్వు ఒకవేళ రక్షణ కొరకు వచ్చినా పర్వాలేదు, రా. ఇప్పటికే రక్షణ ముందు బ్యాక్ సైడ్ అయిపోయి వెనక పడిపోయి కమ్ టు గాడ్, మళ్ళా ప్రభు దగ్గర రా. నువ్వు ఎవరైనా పోగొట్టుకున్న వ్యక్తివా, కమ్ టు గాడ్, ప్రభు దగ్గర వచ్చే. ఈ రాత్రి కన్నీటితో ప్రభు బాధ పట్టుకో. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఈ దినాల్లో పిల్లల హృదయం కఠిన చేస్తున్న ఈ దినాల్లో మన హృదయాలు చింపుకొని, మన వస్త్రములు కాక మన హృదయములు చింపుకొని ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు మన జీవితంలో, ఆ గొప్ప సమాధానాన్ని ప్రభు మన హృదయాల్లో అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ రాత్రి నేను దిగి వచ్చిన మోషే, ఐ హావ్ కమ్ డౌన్ టు డెలివర్ మై పీపుల్. ఈ రాత్రి నేను విడుదల చేయడానికి ఆయన దిగి వచ్చాడు. నేను 3 పాయింట్లు చెప్తాను కదా. 2వ పాయింట్, ఎందుకు ఎందుకు వచ్చాడు ప్రభు భూమి మీదకి? చూడండి దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవడానికి మీరు పిలువబడితే కనుక ఎందుకు యేసు ప్రభువు వచ్చాడు తెలుసా? ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడంట. ఆమేన్. మొదటిది విడుదల ఇవ్వడానికి, విడుదల చెప్పండి. రెండవది ఆశీర్వాదం చెప్పండి. ఏమవుతున్నాడు? ఆశీర్వాదాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి పరలోక సంబంధమైన ఆశీర్వాదం, రెండవది భూ సంబంధమైన ఆశీర్వాదం, మూడవది శరీర సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏ ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, పరలోకాన్ని పోగొట్టుకుంటే, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే నీకు ఏ ప్రయోజనం? ఈ రాత్రి మనకి ఉన్నా లేకపోయినా పరలోకం కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూస్తే ప్రభు సన్నిధిలో కళ్ళు తెరిచేవారిగా, పరలోకానికి వెళ్ళేవారిగా. అందుకే దేవుని వాక్యంలో ఆయన రాజ్య నివాసులుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే లేఖనం చెప్తుందంటే పరలోక రాజ్యం సమీపించినది వాళ్ళు మర్చిపోతారు. పరలోక రాజ్యం ఏమైందంట? లేఖన మాటలు ఇక్కడ చెప్పండి. పరలోక రాజ్యం ఏమైందంట? సమీపి అంటే అర్థం ఏంటి? దగ్గరికి వస్తుంది. పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా టైం ఉందనుకుంటున్నావేమో. ఇంకా బోర్డు టైం ఉంది. ఇంకా నేను పెద్దవాళ్ళ, ఇంకా నేను పెళ్లి చేసుకోవాలా, నాకు పిల్లలు పుట్టాలా, నేను మనవలను చూడాలా, ఉయ్యాలో
డోంట్ థింక్ లైక్ దట్. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఆయన ఆయన వాకిట నిలిచి ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడంట? వాకిట నిలిచి ఉన్నాడు. నేను 30వ తారీఖు రాత్రి ప్రార్థన చేస్తున్నాను. చాలాసేపు ప్రార్థన చేస్తున్నాను. జరగబోయే విషయాలు చాలా విషయాలు ప్రభు బయలుపరిచాడు నాకు. అందులో ఒకటేంటి తెలుసా? క్లౌడ్స్ ఆర్ రెడీ అన్నాడు ప్రభు. ఎప్పుడు విన్నది మాట, మేఘములు సిద్ధంగా ఉన్నాయి. సిద్ధంగా ఉన్నాయంట మేఘాలు. మనం తీసుకుపోయే మేఘాలు, యేసు ప్రభువుని తీసుకొచ్చే మేఘాలు. మేఘాలు సిద్ధంగా ఉన్నాయంట. రెడీ. పిల్లగా ఏ క్షణంలోనైనా ప్రభు చేస్తారు. ఏ క్షణంలోనైనా దూత కడబోర ఊదేస్తారు. పిల్లరా ఏ సమయంలోనే మన ప్రభు చేస్తారు. పిల్లరా సిద్ధంగా ఉన్నామా? పరలోకం వెళ్ళడానికి రెడీగా ఉన్నావా? పరలోక రాజ్యం, పరలోక ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. అది నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది భూ సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు జీవించున్నంతసేపు నీకు ఏది తక్కువ చేయకుండా దేవుడు నడిపిస్తాడు. ఇజ్రాయేలు ప్రభు అన్నాడు కదా, మీరు కట్టని ఇళ్లలో మీరు నివాసం చేస్తారు, మీరు త్రపని బావుల్లో మీరు తాగుతారు, మీరు నాటని చెట్ల ఫలాలను తింటారు, మీరు ఎప్పుడు చూడలేని దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తా, సారవంతమైన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తా. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం ప్రభు మనకి ఇస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆమె అందుకే గంతి పద్ధతిలో మనం చూస్తాం. ఆయన మనల్ని ఆశీర్వించినట్టు ఆయన ఏమైపోయాడంట? శాపగ్రస్తుడు అయిపోయాడంట. శిలువ మీద శాపగ్రాహి అని మాట రాయబడి, శాపగ్రాహి. ఆశీర్వాదం శాపగ్రస్తుడు అయిపోయాడు. మూడవది శరీర సంబంధమైన ఆశీర్వాదం. మంచి ఆరోగ్యం దేవుడు నీకు నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యెషయా 53:5-6 వచనాల్లో ఏం రాయబడింది? అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత. ఈ రాత్రి ఈ మీటింగ్ లో మీరు ఎవరైనా అనారోగ్యంతో పీడించబడుతూ ఉంటే, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా పీడించబడుతూ ఉంటే, ఈ రాత్రి మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభు నామములో స్వస్థతను నేను ప్రకటిస్తున్నాను. పొందుకొని వేస్తున్నామో చప్పట్లు కొట్టి పొందుకోండి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన కట్టడాన్ని నెరవేర్చిన ఐగుప్తీయులకు కలగజేసిన వ్యాధుల రోగంలో ఏ రీతికి రానివ్వను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంటట్లేదు ఎవడు. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సూపర్ పేరు, అంటిపేట సూపర్. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. 15 మంది 5 నిమిషాలు మిమ్మల్ని వదిలేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 నిమిషాలు వదిలేస్తానే సరే కొంతమంది మొక్కలు ఆనందంలో అయిపోయిందంటే మనకి విడుదల వచ్చేస్తుంది అనుకుంటారు అందరూ. దేవునికి స్తోత్రం. Why Jesus has come? ప్రభు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు భూమికి? నిన్ను ఆశీర్వదించడానికి. ఆమేన్. ఆశీర్వాదానికి వారసులుగా నిన్ను చేయడానికి వచ్చాడు ఆయన. ఈ రాత్రి నువ్వు ఆయన ఎదుగుకు వస్తే, నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, నీ మీద ఉన్న శాపాన్ని కొట్టు వేస్తాడు ఆయన. అది ఏ రకమైన శాపం నీకు ఏర్పాటు చేస్తుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి చెప్పుకోగలిగిన పరిస్థితులు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని శాపం, చెప్పుకోలేని పరిస్థితి. అన్న ఇదిగో నన్ను చాలా మంది కలుస్తుంటారు, అన్న ఎవరికి చెప్పకే అంటుంటారు. ఇలా చెప్పరంటే ఇదిగో దిస్ ఇస్ మై స్టోరీ, ఇది నా ప్రాబ్లం, ఇది నా స్టోరీ. రకరకాల శాపాల చేత పీడించబడుతున్న మనుషులు. ఆదాముతో ప్రభు అంటాడు, ఆదామా నిన్ను బట్టి ఈ నేల నీ మీదకి వచ్చేసిన శాపం, నీ నేల మీదకి వచ్చేసిన శాపం, పాపాన్ని బట్టి ఆగిన అతిక్రమణ బట్టి శాపం వచ్చేసింది. అంతవరకు శాపం అనే మాటే లేదు, అంతవరకు శాపం అనే వరుడే లేదు. ఆదాము పాపం చేసినప్పుడు శాపం వచ్చేసింది. పిల్లగా మొదటి ఆదాము శాపాన్ని తీసుకొస్తే కడపటి ఆదాము, రెండవ ఆదాము ఆయన మన యేసు క్రీస్తు ప్రభు శాపాన్ని వెరగొట్టి ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని మనకు తీసుకుని వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు ఈ రాత్రి దిగి వచ్చాడని మనం గమనిస్తే, ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి, నేను దీవెనతో నింపడానికి, నేను ఆశీర్వాదంతో వారసులుగా చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. గట్టి హల్లెలూయా. చూడండి, మూడవది ఎందుకు వచ్చాడు? లోకాసు వార్త. నేను ముగిస్తున్నాను. లోకాసు వార్త 19వ అధ్యాయం. మనందరికీ తెలిసింది ఈ మాట, చదవండి ఒకసారి.
19వ అధ్యాయం 9-10 వచనాలు చదువు. 9-10 వచనాలు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, మనిషి కుమారుడు వచ్చినని అతనితో నశించిపోతున్న దాన్ని వెతికి 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 రక్షించడానికి యేసు ప్రభువు వచ్చారని అతనితో చెప్పాను. పిల్లల యేసుతో వారు ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఒకసారి ఎరుకో పట్టణం, ఎరుకో అన్నారు ఒకసారి. ఎరుకో ప్రపంచంలో సముద్ర మట్టానికి అత్యంత దిగువన ఉన్న పట్టణాల్లో ఇదొకటి. సముద్ర మట్టానికి అత్యంత దిగువన ఉంది. మీరు ఎవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్తే యెరూషలేము నుండి ఒక రోజు మనల్ని బస్సులో తీసుకెళ్తారు ఎరుకో పట్టణానికి, జెరికోకి. అంత డౌనే. ఆ ఎరతో కిందకి వెళ్తుంటే చెవులు గియ్యమనిపిస్తుంటాయి, గుయ్యమంటుంటుంది. ఏంటి సార్ ఎలా ఉందంటే ప్రపంచంలో సముద్ర మట్టానికి కిందకి వెళ్ళిపోతున్నాం మనం. అత్యంత డౌన్ లో ఉన్న పట్టణం కిందకి వెళ్ళిపోతున్నాం. పిల్లలు ఆ పట్టణానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పట్టణంలో పిల్లలు చాలా మంది గుడ్డోళ్ళు ఉంటారు. ఆ పట్టణం పిల్లల అది ఫిలిస్తీన్లు అండర్లో ఉంది. ఇప్పుడు ఆ పాలస్తీన్ అండర్లో ఉంది ఆ పట్టణం. మేము ఆ పట్టణంకి వెళ్ళినప్పుడు భూకంపం వచ్చింది. అక్కడ నేను ఇలా వాష్రూమ్లోకి వెళ్తే ఇలా ఊగుతుంది. ఏంట్రా ఊగుతుంది, బయటకు వస్తే భూకంపం వచ్చింది సార్ అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ పట్టణంలో ఒక్కరోజు కూడా శాంతి సమాధానం ఉండదు ఇప్పటికి. ఆ పట్టణంలో ఎప్పుడు ధర్నాలు, ఆ పట్టణంలో ఎప్పుడు కొట్టుకోవడం, ఎప్పుడు గన్నలు, ఎప్పుడు కాల్పులు, శాంతి సమాధానం లేని పట్టణం అది. ఒకసారి ఆ పట్టణంలోనికి యేసు ప్రభువు వారు వచ్చాడు. ఆ పట్టణానికి వస్తే అక్కడ పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. మీ అందరికి బాగా తెలుసు. ఆ జక్కయ్య పిల్లల లంచగొండి, పిల్లల మోసగాడు, పిల్లల అన్యాయస్తుడు, పిల్లల పేరుకి మాత్రం జక్కయ్య, పేరుకి మాత్రం ఐశ్వర్యవంతుడు. పిల్లల బ్రతుకు మాత్రం చాలా భయంకరంగా ఉంది ఆయన జీవితంలో. భయంకరంగా ఉంది ఆయన జీవితంలో. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, చెట్టెక్కాడు. యేసు ప్రభువు అదే మార్గం కూడా వచ్చి జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. షాక్ అయిపోయాడు. నా పేరు ఇంటికి ఎలా తెలుసు, నాకు ఇంటి ఈ ఊళ్ళో ఇల్లు నాకు ఇంటికి ఎలా తెలుసు అనుకున్నాడు. దిగొచ్చాడు. యేసు ప్రభువు ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళగానే పిల్లల ఏమి మాట్లాడలేదు యేసు ప్రభువు. యేసయ్య జక్కయ్య వైపు చూస్తున్నాడు. ఆయన ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. యేసు ప్రభువు ముఖ కాంతిలో జక్కయ్య రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఎంతమందిని బాధ పెట్టాడు, ఎంతమంది దగ్గర వడ్డీలు తీసుకున్నాడు, ఎంతమంది దగ్గర లంచాలు తీసుకున్నాడు, ఎంతమంది దగ్గర అన్యాయంగా సొమ్ము దోచుకున్నాడో ఇవన్నీ కనబడుతున్నాయి. పాపాలన్నీ కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేసినవన్నీ కనబడుతున్నాయి. సామాన్య స్త్రీ ఏమంటుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇతడు మెస్సయ్య కాడా. నేను చేసినవన్నీ చెప్పేశాడు. నువ్వు 6 పెళ్లి పెట్టుకున్నావు, 5 ఉన్నారు, ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. మొత్తం స్టోరీ చెప్పేశాడు. ఎవరో వద్దునా నా కథ మొత్తం చెప్తున్నాడు, నా పాపాలని చెప్తున్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మెస్సయ్య అన్న అని చెప్పింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయ్య ఆశ్చర్యపోతున్నాడు. పాపాలని వస్తున్నాయి, కనబడుతున్నాయి. వెంటనే కింద పడ్డాడు, పశ్చంతా పడ్డాడు, ఏడ్చాడు, ప్రభావాలు పట్టుకున్నాడు. అన్యాయం తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తా ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఇతడు అబ్రహాము. ఇంతకు ముందు అబ్రహాము కుమారుడు కాదు. అబ్రహాంకి ఇతనికి సంబంధం లేదు. పిల్లల అతడు ఒక అరేబియన్, అతడు ఒక మరి ముస్లిం. ఆయన పిల్లల షాపులో ఉన్నాడు. దేవుడు అంటే తెలీదు, దేవుడు ఎరగని వాడైనా. అలాంటి వ్యక్తి పిల్లల యేసు ప్రభువుని అంగీకరించాడు. అలాంటి వ్యక్తి తన పాపాలు ఒప్పుకొని బాధపరుచుకుంటాడు. ప్రభు అంటారు, ఈ రోజు నుంచి ఇతడు ఎవరు తెలుసా? అబ్రహాము కుమారుడు. ఆమేన్. అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి వారసుడుగా మారిపోయాడండి. హల్లెలూయా. ఇలా ఎందుకు వచ్చాడు తెలుసా? యేసు ప్రభువు నిన్ను దేవునికి వారసుడుగా చేయడానికి, నిన్ను పరలోకానికి వారసుడిగా చేయడానికి, నిన్ను దేవునికి వారసుడిగా చేయడానికి. గలాతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు కుమారుడు అయితే ఆయనతో కూడా వారసులు. నిన్ను వారసుడిగా మార్చడానికి, వారసురాలుగా మార్చడానికి, నశించిపోతున్న దానిని
వెతికి 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 రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు. పిల్లరా, మరి జక్కయ్య కొరకు ఎరుకో పట్టణానికి వచ్చి జక్కయ్యకి మోడమోసిచ్చి జక్కయ్యకి నెమ్మదినిచ్చి ఈ రోజు మీరు జక్కయ్య ఇంటికి వెళ్ళిపోతే జక్కయ్య ఇల్లు ఏమైపోయింది తెలుసా? దేవుని మందిరముగా మారిపోయింది. ఇక్కడికి హల్లెలూయా. అది మిషనరీ కేంద్రంగా మారిపోయింది. మిషనరీ కేంద్రంగా మారిపోయింది. అన్యాయస్తుడు ఒక ఇల్లు మిషనరీ కేంద్రంగా మారిపోయింది, సేవా కేంద్రంగా మారిపోయింది. అక్కడికి వెళ్తే చెప్పులు బయట తీయాలంటున్నాను. అందులో చెప్పులు బయట తీసుకున్నప్పుడండి ఏమైనా ఇది జక్కయ్య గారి ఇల్లు కాదంటే లేదు, ఇది దేవుని మందిరం, ఇది గాడ్స్ టెంపుల్. ఎంత మార్పు అండి. ఆ తర్వాత జక్కయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి మిషనరీ అయిపోయి దైవజనుడు అయిపోయి ఆ ఎరుకో పట్టణంలో అనేక మంది రక్షణలో నడిపించాడంట. చెప్పడం దేవుని భయపడుతుంది. ఈ రాత్రి అదే కార్యం మీ జీవితంలో ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉన్నారు అంటే ఉన్నారు అని అర్థం. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. నిన్ను విడిపించడానికి, నీ జీవితంలో ఏదో ఒక కార్యం చేయడానికి. 2025 అంతా అలసిపోయావు. 2025 సంవత్సరం అంతా నలిగిపోయావు. 2025 సంవత్సరం అంతా ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో నువ్వు అల్లాడిపోయావు, బలహీనమైపోయావు కదా. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, విడిపింప తగదా? ఈ వ్యక్తిని ఎవరు విడిపిస్తారు? హూ విల్ డెలివర్? ఆ రోజు అక్కడ రప్పిస్తూని అక్కడ ఉన్న పరిచయంతోని శాస్త్రంతో ప్రభు చెప్తున్నాడు, మీరు విడిపించలేదేమి? ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నలిగిపోతుంది కదా, మీరు ఇది విడిపించాలి. ఎవరు విడిపిస్తారు? హూ విల్ డెలివర్? ఈమె విడిపింప తగదా అని ప్రభు ఆమె మీద చేతుల నుంచి విడిపించారు కదా. రాత్రి నీ మీద చేతులు వచ్చి నీ ప్రతి కన్నీరు తుడిచివేసి, వింటావా? నీ ప్రతి భారం తొలగించి, నీ ప్రతి కన్నీరు తుడిచివేసి, నీ గాయాలన్నీ కట్టి 2025లో గాయాలు ప్రభువా, ఎక్కడ చూసిన దెబ్బలేనాయన, నెమ్మది లేదు, ఎస్ నో పీస్, సమాధానం లేదు, ఉన్నదంతా వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయింది, తిప్పలు పడుతున్నావు, శ్రమలు పడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు. నువ్వు రక్షణ లేకుండా వచ్చినా, రక్షణ పొంది వచ్చినా, నువ్వెవరైనా ఈ రాత్రి ప్రభు నీ కోసమే వచ్చాడు. మన మంచిది ప్రభు వచ్చారు, నాతో మాట్లాడారు. ప్రభు ఈ 2026లో నేను ప్రత్యేకమైన విధానంలో నా ప్రజలను దర్శిస్తాను. 2025లోనే కాదు, ఇంతకు ముందు కాదు, ఈ 26లో ఐ గోయింగ్ టు ఎక్స్పోజ్ మై లవ్, నా ప్రేమ నా ప్రజలకి ఒక అద్భుతమైన రీతిలో చూపిస్తానన్నాడు ప్రభు. ఈ రాత్రి నీ కొరకు ఎంతో ప్రేమతో, నేను ఎంతో ప్రేమించి ఇష్టపడి ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చాను. ఏలీములో ప్రభు ఉన్నాడు. నువ్వు ఆయన వస్త్రపు అంచును ముడతావా? ఆయన పాదాలు ముట్టుకుంటావా? నువ్వు ఆయన ముట్టుకున్నా, ఆయన నిన్ను ముట్టుకున్నా, నీకు ఆశీర్వాదం. మనం అందరం ఆయన పాదాలు పట్టుకున్నాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడున్నా లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన నేను చేసి మిమ్మల్ని పంపిస్తాను. ఎవరు వెళ్ళద్దు, ప్రార్థన అయిపోయే వరకు ఎవరు వెళ్ళద్దు. ఏ సమయంలో నేను ప్రాబ్లం తాకొచ్చు, ఏ టైంలో నేను ప్రాబ్లం ముడతాను. నువ్వు ఆయన్ని ముట్టడానికి ప్రయత్నం చేయి, పరుగుది. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుని ప్రభు పాదాలు పట్టుకో, చేతులు 2 పైకి తెరవండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. ఓ హల్లెలూయా. అందరూ చేతులంటే ప్రభు ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మీ స్వరం నాకు వినబడుతుంది నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించండి అని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. డాడీ నాతో మాట్లాడండి, డాడీ నన్ను ముట్టుకోండి. ఈ రాత్రి అలిసిపోయి వచ్చాను నా జీవితంలో, చేతులెత్తి గౌరవించి ప్రార్థన చేయండి. నా అన్నవారు ఎవరు నాకు లేరు ప్రభు, నన్ను ప్రేమించేవారు లేరు ప్రభు. నా చుట్టూ రబ్బీసున్నారు, నా చుట్టూ నాయన ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. నాయన నా అన్నవారు ఎవరు, నన్ను గుర్తు బాగు చేసేవారు ఎవరు లేరు, నా మీద జాలి పడేవారు ఎవరు లేరు. నాయన ఈ రాత్రి నీ మీద జాలి పడుతున్నాడు, ఈ రాత్రి నీ మీద జాలి పడుతున్నాడు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. నీ సినారియో అంతా మారిపోతుంది. ఈ రాత్రి ప్రభు నిన్ను ఒక వారసుడిగా చేయడానికి, పరలోకానికి వారసుడిగా చేయడానికి, విడుదలడానికి, పాపము చేత బంధించబడి పాపాన్ని బట్టి వచ్చే శిక్షను అనుభవిస్తూ తట్టుకోలేక, పాపము శిక్ష తట్టుకోలేకపోతున్నాను ప్రభు. ఆయన నేను భరించలేక గొప్పది ప్రభు. బిడ్డల మీదకి వచ్చేసింది ప్రభు, నా బిడ్డల మీదకి, నా భార్య మీదకి, నా భర్త మీదకి వచ్చేసింది ప్రభు.
వ్యాపారం మీదకి వచ్చేస్తుంది శాపం ప్రభు. ఇదిగో శపించబడ్డారు ప్రభు, నలిగిపోతున్నారు ప్రభు. విడుదల నాకు కావాలి ప్రభు అని వారు చెప్పారండి. ఈ రాత్రి విడుదల 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 ఇవ్వడానికి ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి నీ కొరకు నేను విడిపించడానికి దిగి వచ్చాడు, విడిపించడానికి దిగి వచ్చాడు. ఆ రోజు మోషేని పంపించాడు, కానీ ఈ దినాల్లో ఆయనే వచ్చేసాడు, ఆయనే దిగి వచ్చేసాడు. సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువే మన మధ్యలో ప్రత్యక్షమై నీ కొరకు గాయాలు పొంది, నీ కొరకు బంధించబడి, నీ కొరకు సిలువ రాయబడి, నీ కొరకు గాయాలు పొంది, నీ కొరకు దెబ్బలు తిని, నీ కొరకు విడుదల చేయడానికి ఈ రాత్రి మన మధ్యలో నీకు వచ్చాడు. చేతులకి ప్రార్థించండి, ప్రభు ప్రభు నన్ను దాటిపోకి రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ప్రతి ఒక్కరు తిప్పలు పడుతున్నాడు ప్రభు, ఎంతో బాధలు పడుతున్నాడు ప్రభు, చెప్పుకోలేకపోతే అప్పులు పాలైపోయాడు ప్రభు, సేవలు పాలైపోయాడు ప్రభు, కన్నీళ్ళు రకాల పాలన అయిపోయింది కనుక నేలలో నిప్పుల్లో పడిపోయాడు ప్రభు. విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తావా? ప్రార్థించే నోరు తెరవడం, నోరు తెరవడం అద్భుతాలు చేస్తాను. ఈ రాత్రి ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తాను, ప్రతి వ్యాధి తొలగిపోతే ఈ రాత్రి ఏ లీవులో ఏ లీవులో ఏ లీవులో ఏ రోగం కనబడకూడదు. ఈ రాత్రి ప్రభు పుట్టి బాగు చేస్తాను. He will heal you my brother, he will heal you my brother, my sister. నేను పుట్టి బాగు చేయడానికి ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థించండి. నాకండి ప్రభు మా ప్రతి బంధకం అయ్యా నా పాపాన్ని ప్రభు విడిపించమైన నా అందాన్ని ఆధారం చేసుకుని పాపం చేశాను. నాయన నా ధనాన్ని ఆధారం చేసుకుని పాపం చేశాను. నాయన ఎదురు లేదనుకున్నాను. నాయన నేను ఎవరికి భయపడలేదు. నేను ఎవరికి భయపడకుండా పాపం చేశాను ప్రభు. విచ్చలవిడిగా పాపం చేసి దొరికిపోయాను ప్రభు, నలిగిపోతున్నాను ప్రభు. నువ్వు తెలుస్తావా? ఏం చూసావో చెప్పు, నీ సంగతి అంతా చెప్పు. ఏం చూసావో చెప్పునా, ఏం విన్నావో చెప్పు, ఏమి తాకావో చెప్పు, ఎక్కడికి వెళ్ళావో చెప్పు. నీ పాపం ఒప్పుకుంటే చాలు. ఈ రాత్రి మరణాన్ని కనిపిస్తాడు. నీ మీద జాలి పడతాడైనా. నేను చాలా మంది కన్నీరు కారుస్తున్నారు, చాలా మంది దేవుడు ఆత్మ దర్శిస్తున్నారు. నేను చూస్తున్నాను చాలా మంది ప్రభు దర్శిస్తున్నారు. రాత్రి ఒక్కొక్కరిని 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 నీ పక్కనే నీ పక్క నుంచి వెళ్తున్నాడు ఆయన. ఈస్ కమింగ్ టు యు. నీకు దగ్గరగా వస్తాను. నోరు తెరువు. గొప్ప కార్యం చేస్తాడు ప్రభు, కార్యం చేస్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర రాత్రి చిన్న ప్రార్థన చేద్దాం అందరూ. ప్రభు ఆది సహాయం చేయ ప్రభు. జక్కయ్య ప్రభు అని చూస్తున్నప్పుడు జక్కయ్య అంటున్నాడయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 400 ఇచ్చేస్తానయ్యా. చెప్తాం ఒకసారి దేవుడితో, అయ్యా నేను అన్యాయం చేస్తానయ్యా, అయ్యా నీకు ఇష్టం కానీ నాలో ఉన్నాయి ప్రభు, అవన్నీ ఈ రాత్రి నేను విడిచిపెడతాను. ఎవరు తెలుసుకోవా? చిన్న ప్రార్థన చేసుకో. ముగించేస్తాం, సమయం అయిపోయింది, ముగించేస్తున్నాం. ఒక 2-3 నిమిషాలు ముగించబడబోతుంది. ముగించే ముందు మన జీవితాన్ని యేసే ముందు చెప్తాం. నీ సంగతి అంతా యేసేదో చెప్పి కలుముసుకొని చెప్పి ప్రార్థన చేసి చెప్పు. నీ సంగతి యేసేదో చెప్పు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. రాయగడ ప్రాంతంలో, జీబుడిపేట ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్నట్టు దైవదాసులు వచ్చి, ఫస్ట్ 2 బాబురావు గారు వచ్చి విత్తబడిన వాక్యం నిమిత్తమై వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రభు నాయన పరిశుద్ధంగా మీ పాదాలు పొందనాలు, మీ ప్రేమకి వేళ చెల్లిస్తున్నాను తండ్రి. రక్షకుడు నాయన ఎదురు నా తండ్రి, వారి రక్షణ కుట్రాలు నాయన, వారి ప్రభు నాయన ఇంకా నాయన 2 దినాలు మీకు నాయన 3 దినం ప్రభు నా తండ్రి, మీరు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మీ సేవకుల్లో పడుకొని ప్రభు